అందరికీ జై శ్రీరామ్, జై గణేష్. ఇప్పుడైతే ప్రజెంట్ నేను నాగోల్లో అయితే ఉన్నాను. ఇది వచ్చేసరికి అయితే మన నాగోల్ మెట్రో స్టేషన్ అయితే అక్కడైతే ఉంటుంది. సో అక్కడ నుంచి ఇక్కడ గల్లీలోకి స్ట్రైట్గా రావాలి. స్ట్రైట్గా వస్తే ఇది సెకండ్ షెడ్ అన్న. ఇక్కడ వచ్చేసరికి అయితే ఏ విధంగా అయితే ఉన్నాయి అనేది మీకు కొన్ని గణేషులు అయితే చూపెడతాను. ఇక్కడ కంప్లీట్గా వచ్చేసరికి అయితే 12 to 13 ఫీట్స్ అయితే ఉన్నాయి. సో మీకు లోపల అయితే ప్రస్తుతానికి అయితే అన్ని కలరింగ్ అయితే వేశారు. మీకు లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ అయితే చేస్తాను. మీరు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. సో ఫ్రెండ్స్, ఈ గణేశుడు చూసుకుంటే అయితే స్టార్టింగ్ వచ్చేసరికి అయితే బొజ్జ గణపయ్య సింపుల్ అయితే కూర్చొని అయితే ఉంటాడు. మనకు షాప్ ఎంట్రింగ్ చేయగానే ఈ గణేశుడే కనిపిస్తాడు అన్నమాట. సో చూడడానికి ఒక యూనిక్ స్టైల్లో ఉన్నాడు. ఇంకొకటి కలరింగ్ చూసుకుంటే అయితే కంప్లీట్ అయితే కలరింగ్ అయితే వేసేసారు. ఇంకైతే ఏ విధంగా అయితే ఉందంటే ఇక్కడ చూసుకుంటే అయితే మనకి నగలకు కానీ కలరింగ్ అయితే ఏ విధంగా అయితే వేసారనేది కనిపిస్తుంది కదా. ఇంకా తొన్నానికి చూసుకుంటే అయితే మనకి కుందన్స్ తోటి అయితే ఏ విధంగా అయితే ఉందనేది చూడండి. సో చాలా అంటే చాలా యూనిక్ స్టైల్ అన్నమాట. సో సింపుల్ అయితే కూర్చొని అయితే ఉంటాడు బొజ్జ గణపయ్య. ఈ గణేశుని ఫీచర్కి అయితే ఒక 13 ఫీట్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా మనకి కుందన్స్ అయితే ఏ విధంగా అయితే పెట్టారు అనేది కనిపిస్తుంది కదా. మనకి డిజైన్గా అయితే పెట్టారు. మనకు కంప్లీట్గా మనకు నగలైతే ఎక్కువ నగలైతే ఉన్నాయి గణేశునికి అయితే. ఇందులో మనకు ఒక 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి. అక్కడ చూడండి, అక్కడ వచ్చేసరికి అయితే సేమ్ మోడల్ కానీ కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది కలర్ అయితే. సో ఇక్కడ చూడండి, మొత్తం కంప్లీట్ అయితే నగలు అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ పెట్టారు. ఇంకా మీద కిరీటంపై అయితే చూసుకోండి ఒకసారి అయితే 3D టైప్లో అయితే వేశారు. మనకి ఇంకో దేవత అయితే ఉంటుంది మన కిరీటంలో. సో చూసిరు కదా, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా ఒకసారి కిరీటం చూడండి మీరు జూమ్ చేసి, ఇంకో దేవత అయితే ఉంటుంది బొజ్జ గణపయ్య. ఇంకా ఇక్కడ చూసుకుంటే అయితే డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి అయితే మన కృష్ణుని వేషంలో అయితే ఉంటాడు గణేశుడు అయితే 4 చేతులతో దర్శనమిస్తున్నట్టు అయితే కనిపిస్తుంది. ఇంక ఇక్కడ సైడ్ చూసుకుంటే అయితే మనకి మల్లన్న స్వామి అయితే ఉంటాడు. ఇంకా మీద వచ్చేసరికి అయితే కృష్ణుడు అయితే ఉంటాడు. మనకి 5 పాములు అయితే కనిపిస్తున్నాయి కదా, 4 పాములు. ఇంకెక్కడ చూడండి, అక్కడ వచ్చేసరికి అయితే మన కృష్ణుడు నంది అయితే కనిపిస్తుంది. సో చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా కలరింగ్ చూసుకుంటే అయితే పంచకి గ్రీన్ కలర్లో ఏ విధంగా అయితే వేసారనేది కనిపిస్తుంది కదా. సో అట్రాక్టివ్ కొడుతుంది గణేశునికి అయితే. ఇంకా మన కుందన్స్ ఇక్కడ తొండంపై అయితే డిజైన్ అయితే చూడండి. సో నగలు చూసుకుంటే అయితే మంచిగా అంటే మంచిగా వేశారు కలరింగ్ అయితే. ఇంక గణేశునికి ఏంటంటే మెయిన్గా మనకి కిరీటం అయితే పెట్టలేదు. మన కిరీటం ప్లేస్లో మనకైతే పగడి లాంటిది అయితే ఉంటుంది మీద చూసుకోండి. సో ఇంకా మీకు కొన్ని మోడల్స్ అయితే చూపెడతాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి అయితే మన గణేశుడు అయితే కూర్చొని అయితే ఉంటాడు. మనకి వెనకాల చూసుకుంటే అయితే బ్యాక్ సైడ్లో మనకి మందిర్ అయితే కనిపిస్తుంది కదా, మనకి రామ మందిర్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే అయితే రాముడు అయితే ఉంటాడు. మనకి అయోధ్యలో నించున్నట్టు అయితే ఉంటాడు బ్యాక్ సైడ్లో. చాలా అంటే చాలా ఎక్సలెంట్ మోడల్. ఇక్కడ నాగోల్లో తప్ప మీకు అయితే ఎక్కడైతే లేదు ఇట్లాంటి మోడల్ అయితే. సో చూసిరు కదా, అక్కడ చూసుకోండి, మనకు ఒకసారి అక్కడ చూసుకుంటే అయితే రాముడు అయితే నిలబడ్డ అయితే కనిపిస్తాడు. సో రాముని చూసుకుంటే అయితే నిజంగా 3D టైప్లో అయితే వేశారు కలరింగ్ అయితే. సో ఇక్కడ బ్యాక్ సైడ్ ఫ్రేమ్లో మీకు ఎంత డిజైన్ వేశారు అనేది చూడండి. సో ఇంకా ఈ గణేశుడు అయితే బుక్ అయితే కాలేదు, మీరు జల్దీ వచ్చి అయితే బుక్ అయితే చేసుకోండి. ఇందులో మనకి ఇంకో మోడల్ గిట్ ఉంది. ఇక్కడ చూడండి, డిఫరెంట్ కలర్ అనమాట, పింక్ కలర్లో చాలా అంటే చాలా బాగుంది. సో ఓన్లీ 2 పీసెసే ఉన్నాయి. మీకు ఇంకా కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి. మీకు ఆ మోడల్స్ అయితే చూపెడతాను. సో ఇంకా మీద చూసుకుంటే అయితే మనకి రాముని మీద ఇంకొక దేవత అయితే ఉంటుంది. సో డిజైన్ చూడండి ఒకసారి, కిరీటంకి అయితే 3D టైప్లో అయితే కనిపిస్తుంది కదా. సో ఇంకా ఐస్ గిట్ట మనకి చాలా అంటే చాలా బాగుంది కలరింగ్ అయితే. షేడ్ కలర్లో మనకి కంప్లీట్గా దేవునికి వచ్చేసరికి అయితే షేడ్ కలర్లో అయితే వేశారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి అయితే పంచకైతే డిజైన్గా షేడ్ కలర్లో ఏ విధంగా అయితే వేశారు అనేది కనిపిస్తుంది కదా. సో గణేశుని ఫీచర్కి అయితే ఒక 10 ఫీట్స్ అయితే ఉంటుంది. మనకి కంప్లీట్గా ఫ్రేమ్ తోటి అయితే కలిపితే అయితే ఒక 13 ఫీట్స్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇందులో మనకి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. బుకింగ్ అయితే కాలేదు, మీరు జల్దీ వచ్చి అయితే బుక్ అయితే చేసుకోండి. ఇంకా కొన్ని మోడల్స్ అయితే చూపెడతాను చూడండి. ఇక్కడ ఏంటంటే మనకి కంప్లీట్గా 5 ఫీట్స్ పైననే ఉన్నాయి. మనకి తక్కువ ఫీట్స్ కావాలంటే మనకైతే దొరకవు, ఎందుకంటే కంప్లీట్గా 5 to 15 ఫీట్స్ మధ్యలో అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి అయితే కంప్లీట్గా బొజ్జ గణపయ్య సింపుల్ అయితే కూర్చొని అయితే ఉంటాడు. డిజైన్ చూస్తే అయితే మీరు గణేశుని ఇక్కడికి వచ్చి చూస్తే అయితే తప్పకుండా అయితే కొనుక్కుంటారు, ఎందుకంటే అంత డిజైన్ అయితే ఉంది. సో ప్రతి ఒక్క గణేశునికి అయితే చాలా అంటే చాలా డిజైన్ అయితే పెట్టారు. ఇక్కడ నగలు చూసారు కదా, మనకి గణేశుడు చూడగానే మనకి మొత్తం కంప్లీట్గా డిజైన్ అయితే మస్తు కనిపిస్తుంది. ఇంకా మీదే చూడండి, మన కిరీటంలో ప్రతి ఒక్క గణేశునికి ఒక్కొక్క దేవుడు అయితే పెట్టారు. సో చూడనీకి మస్తు అనిపిస్తుంది గణేశుడు అయితే. సో కంప్లీట్గా డిజైన్ చూసారు కదా ఏ విధంగా అయితే ఉందనేది. మొత్తం నగలతో అయితే ఉంటాడు గణేశుడు అయితే. ఇంక ఇక్కడ పూలదండ అయితే ఇచ్చారు. సో నగల టైప్ అయితే పూలదండ అయితే ఇచ్చారు. సో ఇంకా మీద తొన్నానికి చూడండి, తొన్నానికి ఎంత డిజైన్గా అయితే ఇచ్చారు అనేది. బ్లూ కలర్లో అంటే షేడ్ కలర్లో అయితే ఇచ్చారు. సో డిజైన్ అయితే మస్తు అంటే మస్తు ఉంది. ఇందులో మనకు ఒక 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ కలర్స్లో అయితే ఉన్నాయి. ఈ గణేశుడు వచ్చేసరికి అయితే సేమ్ మోడల్ కానీ డిఫరెంట్ కలర్లో అయితే ఉన్నాయి. ఇంకా బుకింగ్ అయితే కాలేదు.
సో ఇక్కడ మూషికని చూసుకుంటే అయితే మూషికని అయితే చిన్నగా అయితే ఇచ్చారు. గణేశుడు వచ్చేసరికి అయితే బుజ్జగా అయిపోయా సింపుల్ అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఒక 14 ఫీట్స్ అయితే ఉంటాడు గణేశుడు అయితే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి అయితే ఇంకో డిఫరెంట్ మోడల్. సో మీదే చూసుకుంటే అయితే కిరీటం చూడండి, కిరీటం అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా బ్యాక్ సైడ్ ఫ్రేమ్లో చూడండి. సో బ్యాక్ సైడ్ ఫ్రేమ్ చూడండి ఒకసారి అయితే ఎంత పెద్దగా ఉందో. ఎడల్పు చూసుకుంటే అయితే చాలా పెద్దగా ఉంది ఎడల్పు అయితే. సో గణేశుడు అయితే మస్తు అంటే మస్తు ఉన్నాడు. ఇంకా 4 చేతులతో దర్శనమిస్తున్నాడు అయితే కనిపిస్తుంది. ఇంకొకటి ఆ చేతిలో మనకి త్రిశూలం అయితే పట్టుకుంటాడు, ఈ చేతిలో మనకి శంఖం అయితే పట్టుకుంటాడు. ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి. సో డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసరికి అయితే ఈ గణేశుని చూడండి, ఈ గణేశుడు కొంచెం వేరే ఉన్నాడు. బొజ్జ అయితే చాలా పెద్దగా అయితే ఇచ్చారు గణేశునికి అయితే. సో డిజైన్ గిట్ట వేరేగా అయితే ఇచ్చారు. తొన్నానికి చూడండి, తొన్నానికి ఎంత డిజైన్ అయితే ఇచ్చారు అనేది. మనకి ఈ షెడ్లో ఏంటంటే స్పెషల్గా మన నగలు అయితే మన గణేశుని చూడంగానే అట్రాక్టివ్ అయితే కొడతాడు. ఇంకొకటి కుందన్స్ అయితే మస్తు అంటే మస్తు పెట్టారు. అంటే ఇక్కడ ఎట్లా పెట్టారు అంటే మొత్తం 3D టైప్లో అయితే పెట్టారు. చూడనికే నిజంగా కుందన్స్ అంటే నిజంగా నగలు వేసినట్టు అయితే కనిపిస్తుంది. ఇంకా అక్కడ చూడండి శంఖాలకి మన కుందన్స్ లాగా అయితే కనిపిస్తున్నాయి కదా. సో డిజైన్ చూసారు కదా, నిజంగా శంఖంలాగా అయితే ఉంటుంది. సో చూడనీకే ఇట. సో ఈ గణేశుని ఫీచర్కి అయితే ఒక 12 ఫీట్స్ అయితే ఉంటాడు. ఈ గణేశునికి ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఫ్రేమ్ అయితే ఇవ్వలేదు, ఓన్లీ సింపుల్గా కూర్చొని అయితే ఉంటాడు గణేశుడు అయితే. సో ఇంకా కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి, ఇంకా చూపెడతాను మీకు. సో సేమ్ మోడల్స్ ఈ రో వచ్చేసరికి అయితే సేమ్ మోడల్స్ బొజ్జ గణపయ్య. సో చూసిరు కదా, చాలా అంటే చాలా బాగున్నాయి గణేశులు అయితే. సో ఈ గణేశుడిని చూడండి ఒకసారి దూరంకి వెళ్ళి. ఫ్లాష్ ఫ్లాష్. సో ఇంకా మనకి చెవులకు చూసుకుంటే అయితే గణేశునికి ఎంత డిజైన్ పెట్టారు అనేది చూడండి మీరే. ఇంక ఇక్కడ చూడండి డిజైన్ అయితే ఏ విధంగా అయితే ఉందనేది. ఇక్కడ మెయిన్గా బొట్టు అయితే చూడండి, బొట్టు అయితే మస్తు పెట్టారు. అంటే ఐస్కి కలరింగ్ అయితే మస్తు అంటే మస్తు వేశారు. సో చూడనికి అయితే నిజంగా కూర్చున్నట్టు అయితే కనిపిస్తాడు గణేశుడు అయితే. సో ఇందులో ఇంకో మోడల్ అయితే ఉంది. ఈ గణేశుడు చూడండి, ఈ గణేశునికి మనకి బ్యాక్ సైడ్లో ఫ్రేమ్ అయితే పెట్టలేదు, ఓన్లీ సింపుల్ అయితే ఉంటాడు గణేశుడు అయితే. నేను చెప్పినాను కదా, ప్రతి ఒక్క గణేశునికి అయితే మన కిరీటంలో డిఫరెంట్ దేవత కానీ అంటే డిఫరెంట్ దేవుడిని అయితే పెట్టారు కిరీటంలో అయితే. సో అందువల్ల మనకైతే చాలా లుక్ అయితే కొడుతున్నాడు గణేశుడు. ఇంకా మెయిన్గా కుందన్స్ ఎక్కువ పెట్టేసరికి అయితే మస్తు లుక్ కొడుతున్నాడు గణేశుడు అయితే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా గణేశునికి అయితే కలరింగ్ అయితే లేదు, మొత్తం వెంకటేశ్వర స్వామి రూపంలో అయితే ఉంటాడు గణేశుడు అయితే. మస్తు అంటే మస్తు ఉన్నాడు. ఇంకా కలరింగ్ వేసిన తర్వాత అయితే మస్తు కనిపిస్తాడు గణేష్. ఈ గణేశుని ఫీచర్కి అయితే కంప్లీట్గా ఒక 18 ఫీట్స్ అయితే ఉంటాడు. సో చూడనీకైతే మస్తు పెద్దగా ఉన్నాడు, భారీ వినాయకుడు. అంటే బొజ్జ గణపయ్య ఎడల్పు అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఇంకా బ్యాక్ సైడ్ ఫ్రేమ్లో చూసారు కదా మీరు, పూలదండ అయితే ఏ విధంగా అయితే కనిపిస్తుంది అనేది. మొత్తం నీకు ఒరిజినల్ పూలదండ లాగా అయితే కనిపిస్తుంది. డిజైన్ చూడండి ఒకసారి దగ్గరకు వచ్చి అయితే, పూలదండది డిజైన్ అయితే ఒకసారి చూడండి. నిజంగా అంటే నిజంగా. సో చూసారు కదా, డిజైన్ అయితే మస్తు అంటే మస్తు చేశారు. ఇట్లాంటి గణేశుడు అయితే మీకు ఎక్కడైతే దొరకదు. దబ్బు నుంచి అయితే బుక్ అయితే చేసుకోండి. ఈ గణేశుడు బుకింగ్ అయితే కాలేదు.